కూడా నమస్కారం. మరి ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో జేసీ గారికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని వివరం ఏంటంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ఎవరైతే వాలంటీర్లు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీల్లో ఉండకూడదు, వాళ్ళ ద్వారా మీరు పెన్షన్లు ఇప్పించకూడదు, ఎవరైతే సెక్రటేరియట్లో ఉన్నారో వాళ్ళ ద్వారానే మీరు పెన్షన్లు ఇప్పించని స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు కానీ అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఆదేశాలు ఇస్తే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈవేళ ఇంటెన్షనల్గా ఆ ఇచ్చే పెన్షన్లన్నీ కూడా మరి నిన్న 1వ తారీఖు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇది వరలో అయితే 1వ తారీఖు ఏదైనా పొంగలో అయితే సెలవు అయితే 31వ తారీఖున 30వ తారీఖున పెన్షన్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈవేళ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు కూరుకుపోయాడు జగన్ గారు. మరి అప్పు పుట్టక మరి 3 రోజులు అన్నది 4 రోజులు, 4 రోజులు అన్నది 5 రోజులు కావాలని ఇంటెన్షనల్గా డిలే చేస్తూ ఇలా లేట్ అవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరొకరు అని చెప్పి నెపమంతా కూడా ప్రతిపక్ష వాళ్ళ మీద పెట్టేసి ఎన్నికల్లో ఏదైతే లబ్ధి పొందో అని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నం, ఆ ప్రయత్నం అంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, వాలంటీర్లకి ఏమి తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కానీ తప్పు చేసిన వాలంటీర్లు అందరూ కూడా నాకు తెలిసి 100 మందో 200 మందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సస్పెండ్ అయిన సందర్భాలు ఒకసారి మనం చూస్తూ ఉంటే, ఖచ్చితంగా ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు ఇవ్వాల్సిన డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున మా విన్నపం ఏంటంటే, ఇదివరలో వాలంటీర్ల ద్వారా మీరు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇప్పుడు సెక్రటేరియట్లో పోస్టులు ఉన్నాయనుకో, 1,65,000 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఈ 1,65,000 మంది సుమారు 50 లక్షల పెన్షన్ ఉన్నాయి కూడా చాలా ఈజీగా 1 డేలో వాళ్ళు ఇదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. వృద్ధులు, వికలాంగులు ఎవరైతే వరకు మరి సిస్టమ్ అంతా కూడా మీరు అలవాటు చేసేసి ఈవేళ ఆ సిస్టమ్ అలవాటు తప్పించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని నెపం ప్రతిపక్షం వేసి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించలేదని మీరు అనుకుంటే అది మీ పొరపాటే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి, టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా రేపు ఎల్లుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అంతా కూడా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చే ఏర్పాట్లో వాళ్ళకి అందినయో లేదో కూడా చూసుకునే బాధ్యత ఎన్డీఏ అంతా కూడా కలిసికట్టుగా తీసుకోవాలని, అవసరమైతే మజ్జిగ ప్యాకెట్లని, మంచినీళ్ళ ప్యాకెట్లని ఏర్పాటు చేసి, పెద్దలు కాబట్టి సర్వీసులో మనకు తప్పు లేదు కాబట్టి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లో ఈ 3 పార్టీల ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా అప్రమత్తంగా ఉండి జగన్మోహన్ రెడ్డి మనమతి చేసేటువంటి దుష్ప్రచారాన్ని అంతా కూడా తిప్పికొట్టే విధంగా మనం పనిచేయాలని, అందరికీ కూడా పెన్షన్లు అందే విధంగా కూడా కలెక్టర్ గారి చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,65,000 మంది సెక్రటేరియట్ సిబ్బంది ఉన్న రీత్యా వాళ్ళ చేత ఇంటింటికి కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పి మా నాయకుల యొక్క ఆదేశాల మేరకు ఈవేళ జేసీ గారికి వినతిపత్రం ఇవ్వమని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి తెలుసు. మార్చి 31 మరి బ్యాంక్ హాలిడే వస్తుందని సంగతి ముందుగానే తెలుసుది. తప్పనిసరిగా 30వ తారీఖు అవన్నీ రెడీ చేసుకుని 1వ తారీఖు అందజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పాల్గొనకూడదని చెప్పిందో, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి చాలా రోజులైంది, మరి సచివాలయ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం 10 రోజుల క్రితమే చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అదేమీ చేయకోకుండా వాలంటీర్లను ఎప్పుడైతే చేయొద్దని అన్నారో ఇప్పుడు వీళ్ళందరూ చేయొద్దన్నారని చెప్పి నెపాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు 13,200 కోట్లని ఏదైతే కాంట్రాక్టర్లందరికీ బిల్లు పేమెంట్ చేయడానికి వాళ్ళందరికీ చేసి వాటి దగ్గర నుంచి కమిషన్ తీసుకుని ఆ కమిషన్ ఎలక్షన్లో ఖర్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో ఉన్న సొమ్మంతా కూడా ఆ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజున పెన్షన్దారులకి వచ్చేసరికి నిల్ బ్యాలెన్స్, అక్కడ ఎవరికి కూడా ₹1 కూడా లేని పరిస్థితి. ఇప్పుడు 4 రోజులు 5 రోజులు వచ్చిన కలెక్షన్నే మళ్ళీ పెన్షన్లకు ఇవ్వాలని చూస్తున్నారు. అంటే పెన్షనర్లు అందరూ కూడా తెలుసుకోవాలి,
ప్రభుత్వం ఈ విధంగా కపట నాటకం ఆడి మీ డబ్బుని కాంట్రాక్టర్లకు ఇచ్చి మీకు 4 రోజులు 5 రోజులు లేట్ చేసి అది ప్రతిపక్షాల మీద చేయాలని చెప్తుంది. ఏదైతే సచివాలయం సిబ్బందితో మీకు ముందుగానే పంచిపెట్టలేదో వాళ్ళందరితో ఇప్పుడు మీకు 3వ తారీఖున 4వ తారీఖున ఇమ్మని చెప్పి ఇమీడియట్గా మేమందరం కూడా జేసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెన్షన్దారులు కానీ మామూలుగా ఇచ్చేసేవాళ్ళు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లు కూడా తీసేసే పరిస్థితి ఏర్పడుద్ది. ఎందుకంటే ఈయనంతా కూడా అప్పులు చేసే, ఎందుకంటే సంక్షేమం అనేది మీ దగ్గర నుంచి దోపిడీ చేసి మీ దగ్గర ఇస్తున్నారు. రేపు పొద్దున మొత్తం దోపిడీ చేసి ఇది కూడా దోపిడీ చేసుకోవడానికి చూసుకుంటారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి వస్తేనే మీ అందరికీ కూడా సంక్షేమం అనేది మీ మీద భారం పడుకోకుండా జరుగుద్ది అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈ రోజున ఏదైతే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని సంగతి తెలిసిన తర్వాత మీకు పెన్షన్లు ఆపేస్తే మీలో వ్యతిరేకత పెరుగుతుంది. డెఫినెట్గా ఏదైతే ఆపారో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.